నమస్తే వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా. చిత్ర విచిత్ర సంఘటనలకు కేర్ ఆఫ్ అడ్రస్ చైనా. తాజాగా అక్కడ యువత వినూత్నంగా నిరసన చేపట్టారు. వింతగా ప్రవర్తిస్తున్నారు. యువకులంతా పక్షుల తరహాలో దుస్తులు ధరిస్తున్నారు. వాటిలాగే శబ్దాలు చేస్తున్నారు. అందుకు ప్రభుత్వాలు తీసుకున్న ఓ చర్యే కారణమని తెలుస్తోంది. చైనాలో 996 పని విధానాన్ని ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. ఈ పని విధానంలో ఉద్యోగులు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు పని చేయాలి. వారానికి 6 రోజులు పని దినాలు. అయితే ఈ వర్క్ కల్చర్ను ఉద్యోగులు యువత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పక్షుల తరహా దుస్తులు ధరిస్తున్నారు. ప్రత్యేకంగా డిజైన్ చేసిన రెక్కల్ని ధరించి చెట్లెక్కడం, కుర్చీ ఎక్కి తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ఇక పక్షుల తరహాలో ప్రవర్తించడం కొంచెం వింతగా ఉన్నప్పటికీ పని విధానం లేదంటే గంటలు కొద్ది నిర్వహిస్తున్న స్టడీ అవర్స్ నుంచి తమకు విముక్తి కలిగించాలని, పక్షుల్లా తమకు స్వేచ్ఛ కావాలనే ఉద్దేశ్యంతో ఇలా ప్రవర్తిస్తున్నట్లు తెలిపారు. ఈ ఆందోళన చేస్తున్న వారిలో ఇటీవల డిగ్రీ పూర్తి చేసుకుని ఉద్యోగాన్వేషణలో ఉన్నవారే ఎక్కువ ఉన్నట్లు తెలుస్తోంది. ర్యాట్ రేస్ లాంటి వర్క్ కల్చర్ 996 పని విధానం వల్ల అనారోగ్యానికి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక చైనాలోని యువత తమ దేశ పని సంస్కృతిపై నిరసన వ్యక్తం చేయడం ఇదే మొదటిసారి కాదు. 2022లో బాయ్ లాన్ అనే పదాన్ని ట్రెండ్ చేశారు. NBA బాస్కెట్బాల్ వీడియో గేమ్లో గెలిచే అవకాశాలు తక్కువగా ఉన్నప్పుడు ఉద్దేశపూర్వకంగా బాస్కెట్బాల్ను విసిరే పద్ధతి. ఈ కాన్సెప్ట్ను ఉపయోగించిన చైనా పౌరులు పని సంస్కృతిపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ తమ గళాన్ని వినిపించారు.